తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోల్లో విశాల్ ఒకరు. స్వతహాగా విశాల్ తెలుగు వ్యక్తి కావడంతో తన సొంత గొంతుతోనే తన చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ చెప్తారు. తెలుగు వారిపై ప్రత్యేక అభిమానాన్ని సందర్భం వచ్చినప్పుడు చాటుతుంటాడు. ఈ స్టేజ్ I wanted to thank the entire fraternity, the Telugu actors fraternity. అదే స్థాయిలో విశాల్కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. కెరియర్ మొదట్లో వచ్చిన పందెంకోడి, భరణి, పొగరు లాంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. మదగజరాజు మూవీ ఈవెంట్లో పాల్గొనగా విశాల్ మాట్లాడుతున్న సమయంలో వణుకుతూ నీరసంగా కనిపించారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడే ఉన్న యాంకర్ మాట్లాడుతూ విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. విశాల్కి ఏమైంది అంటూ స్థానిక ఆంగ్ల పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన టీం వైద్యులు రిపోర్ట్ను విడుదల చేశారు. ఆయన వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్టు టీం వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు జయరాం రవి స్పందించారు. తన తదుపరి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు. విశాల్ త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారని అన్నారు. ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విశాల్ మంచి మనసున్న వ్యక్తి, ఎంతో మందికి సేవ చేశారు. ప్రస్తుతం ఆయనకి గడ్డు కాలం నడుస్తోంది. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తారు. அவன் கண்டிப்பா సింగం மாதிரி வருவான். సింహంలా గర్జిస్తారని జయరాం రవి తెలిపారు. మరోవైపు ఇదే విషయంపై విశాల్ మేనేజర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వైరల్ ఫీవర్, తీవ్రమైన నొప్పులతో ఆయన ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వైద్యులు ఆయనకు విశ్రాంతి సూచించారని, అయినప్పటికీ సినిమా ప్రమోషన్స్లో ఆయన ఆ రోజు ఈవెంట్కు హాజరయ్యారని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని ఏమాత్రం నమ్మొద్దని కోరారు. మొన్న ఒక సందర్భంలో నటి ఖుష్బు కూడా మాట్లాడుతూ విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, తను చాలా మంచివాడని, తనతో చాలా కాలంగా మంచి స్నేహం ఉందని తెలిపారు. జనవరిలో இந்த வருஷம் బెస్ట్ యాక్టర్ అవార్డు கிடைக்குதோ இல்லையோ. ఇక విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన మదగజరాజు చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికగా నటించారు. దాదాపు 12 ఏళ్ల క్రితమే పూర్తయిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఈవెంట్ నిర్వహించారు. ఇందులో విశాల్, ఖుష్బు, సుందర్ సితో పాటు చిత్ర సంగీత దర్శకుడు విజయ్ ఆంటనీ పాల్గొన్నారు. ఇక సినిమా విశేషాలు కూడా పంచుకున్నారు.